పహల్గామ్‌లో జరిగినటువంటి దాడి తర్వాత భద్రతా బలగాలు యాక్టివ్ అయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆ ఉగ్రవాదులను కూడా కాల్చి చంపేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. అయితే పహల్గామ్‌తో పాటు అనేక ప్రాంతాలు కూడా టూరిస్ట్ ప్రాంతాలుగా ఉన్నాయి. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్, ఇటు కాశ్మీర్‌లో ఉన్నటువంటి శ్రీనగర్ కూడా ఆ ప్రాంతాల్లో చాలా టూరిస్ట్ ప్లేస్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ జమ్మూ కాశ్మీర్‌లో 87 టూరిస్ట్ ప్రాంతాలుంటాయి. అందులో 48 టూరిస్ట్ ప్రాంతాలను కూడా రద్దు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రకటన కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఉగ్రదాడులు కూడా మళ్ళీ జరిగేటువంటి అవకాశాలున్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఈ టూరిస్ట్ ప్రాంతాన్ని కొన్ని రద్దు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పహల్గామ్‌లో దాదాపు 26 మంది యాత్రికులు కూడా వారు చనిపోయినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. నలుగురు ఉగ్రవాదులు చేసినటువంటి ఆ దాడి ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. అనేక వీడియోస్ కూడా ఇప్పుడు బయటపడుతున్నటువంటి సందర్భం నెలకొంది. అయితే ఈ దాడి జరిగిన తర్వాత పోలీసులతో పాటు భద్రతా బలగాలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ఖచ్చితంగా వారిని మట్టుపెట్టేందుకు అనేక ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూడా సోదాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో కీలకంగా ఎన్ఐఏ మాత్రం కొన్ని వీడియోలను కూడా సేకరించారు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ వచ్చేటువంటి యాత్రికుల దగ్గర ఉన్నటువంటి వీడియోస్ కావచ్చు, వారు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నటువంటి ఫోటోస్ కావచ్చు, వాటి ఆధారంగా పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు, ఇటు ఎన్ఐఏ టీమ్స్ కూడా పూర్తి స్థాయిలో క్లూస్ కూడా సేకరించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎక్కువగా స్లీపర్ సెల్స్ అనేటివి వారు ఎక్కువగా యాక్టివ్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఉగ్రదాడి జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ టూరిస్ట్ ప్లేస్‌లను కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసినట్టు కూడా తెలుస్తున్నాయి. ఒకవైపు భారత్, పాక్ సరిహద్దుల్లో మళ్ళీ ఫైరింగ్ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు పాక్ కాల్పుల ఉల్లంఘన కూడా పాల్పడడం జరిగింది. దానికి తిప్పికొట్టేందుకు భారత సైన్యం కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వెంటనే వారిపై ఫైరింగ్ కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం నెలకొంది. కాబట్టి ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో ఎగ్జంప్షన్ ఇచ్చారు. అంటే యాత్రికులు వెళ్ళొచ్చు. ఆ ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలు కూడా మోహరించారు. వచ్చేటువంటి యాత్రికుల కోసం పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు కూడా వారికి సపోర్ట్‌గా ఉంటుందని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నారు. మరోవైపు ఇటు సరిహద్దులో ఉన్నటువంటి కాల్పులతో పాటు మరికొంతమంది యాత్రికులు జమ్మూ కాశ్మీర్ వెళ్లేందుకు భయపడుతున్నటువంటి సందర్భం నెలకొంది. కాబట్టి ఎవరు కూడా భయపడదు. కేవలం కొన్ని ప్రాంతాలు మాత్రమే. అంటే కాశ్మీర్ అంతా కూడా లోయలా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువగా అటవీ ప్రాంతంతో పాటు ఎక్కువగా గుట్టలుంటాయి. చల్లదనంగా ఉంటుంది. ఎక్కువగా ఆ మబ్బులు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు వారి కొన్ని ప్రాంతాల్లో స్థావరాలు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే ఆ స్థావరాల పైన ఎక్కువగా భద్రతా బలగాలు కూడా ఫోకస్ పెట్టారు. వాటిపై అటాక్ చేసేటువంటి దిశగా కూడా వారు ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలోనే కొంతమంది ఉగ్రవాదుల నివాసాలను కూడా ఇటు భద్రతా బలగాలు కూడా కూల్చేస్తున్నటువంటి సందర్భం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నలుగురు ఉగ్రవాదులను పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో వీరికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా సేకరించడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో జమ్మూ కాశ్మీర్ అంతా కూడా హై అలర్ట్ కూడా ప్రకటించారు. ఈ టూరిస్టులు సంబంధించినటువంటి ప్రాంతాలపైనే ఈ ఉగ్రవాదులు కూడా చాలా రెక్కి నిర్వహించిన తర్వాతనే ఈ యొక్క కాల్పులు కూడా జరిపినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి వచ్చేటువంటి టూరిస్టులు కూడా జాగ్రత్త పాటిస్తూ భద్రతా బలగాలు ఇచ్చేటువంటి డైరెక్షన్స్‌లోనే వెళ్ళాలి. ఈ 48 ప్రాంతాలు ఏవైతే రద్దు చేశారో, ఆ రద్దు చేసినటువంటి టూరిస్ట్ ప్రాంతాలకి వెళ్ళొద్దని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా సెన్సిటివ్‌గా ఉన్నటువంటి ఆ ప్రాంతం, ఎక్కడైనా ఈ ఉగ్రదాడి మళ్ళీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులతో పాటు భద్రతా బలగాలు కూడా చెప్పడం జరుగుతుంది.